నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్సిరి. జూన్ 4 అయితే రిజల్ట్స్ మనకు తెలుస్తున్నాయితే అందరి దృష్టి ఒకవైపు ఉంటే చంద్రబాబు నాయుడు గారి దృష్టి మరి ఇంకో సైడ్ ఉంది. ఇంతకీ ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే మనకి జూన్ 4 అయితే ఎన్నికల ఫలితాలు అయితే రాబోతున్నాయి. అయితే అందరి దృష్టి ఒక రకంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారి దృష్టి ఇంకొక రకంగా ఉన్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం? దృష్టి కాదు, లెక్క. ఆయన అంచనాలు, ఆయన లెక్క మరొక విధంగా ఉంది. మిగిలినటువంటి వాళ్ళ అంచనాలు ఇంకో రకంగా ఉంది. సహజంగా ఇప్పుడు వేస్తున్నటువంటి అంచనాల్లో ఎక్కువ భాగం ఏంటంటే జూన్ 4వ తారీఖున వచ్చేటువంటి ఫలితాలు కూటమికి 120 నుంచి 140 దాకా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్తుంటే, మరికొన్ని సర్వే సంస్థలు ఏం చెప్తున్నాయి, 100 నుంచి 120 మధ్యలో ఉండేటువంటి అవకాశం ఉందని చెప్తున్నాయి. ఇంకొన్ని సంస్థలు ఏం చెప్తున్నాయి, 90 నుంచి 100 దాకా వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు. సో ఇలాంటి అంచనాలు రకరకాల ఎవరికి అందుబాటులో ఉన్నటువంటి సమాచారం మేరకు వాళ్ళు అంచనా వేసుకుంటూ ఉన్నారు. దాంట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అంచనాలు వేసుకుంటూ ఉంటారు. చంద్రబాబు నాయుడు పోలింగ్ అయిపోయిన తర్వాత అమెరికా వెళ్ళారు, సతీ సమేతంగా అమెరికా వెళ్ళి ఆయనకేదో హాస్పిటల్లో చేరి ఆయన ఆరోగ్యపరమైనటువంటి అంశాలు వాటన్నిటిని అక్కడ డాక్టర్కి చూపించుకొని తిరిగి విశ్రాంతి తీసుకుని వచ్చారు. వచ్చిన తర్వాత ఆయనకి స్వాగతం చాలా ఘనంగా పలికారు శంషాబాద్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. తర్వాత ఆయన ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే ఆయన తెలుగుదేశం పార్టీ సీనియర్లతోటి సమావేశం అయ్యారు. తెలుగుదేశం పార్టీ సీనియర్లు అప్పటికే వచ్చినారు. తెలుగుదేశం పార్టీ సీనియర్లతోటి సమావేశం అయినప్పుడు సహజంగా ఆయన అమెరికా నుంచి వచ్చారు కాబట్టి పోలింగ్ అయిపోయింది, పోలింగ్ అయిపోయిన తర్వాత ఏంటి పరిస్థితి అని చెప్పేసి అందరూ తలా ఒక మాట చెప్పారు. అందరూ ఏం చెప్పారు, డెఫినెట్గా అధికారంలో రాబోతున్నాము, మనం 120 నుంచి మొదలవుతుంది, 120 దాకా రావచ్చు, మనం గవర్నమెంట్ని ఫామ్ చేస్తాము అని చెప్పి వాళ్ళు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం ఆ మీటింగ్లో. వెంటనే చంద్రబాబు నాయుడు రెస్పాండ్ అవుతూ 120 కాదు, మనకి 150 నుంచి 160 మధ్యలో వస్తున్నాయి, మీరు రాసి పెట్టుకోండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే ఆయన లెక్క వేరే ఉంది. వీళ్ళందరి లెక్క ఏంటి, 120 చుట్టూ తిరుగుతుంది. కానీ చంద్రబాబు నాయుడు లెక్క ఏంటి, 150 నుంచి 160 మధ్యలో ఉంటుంది, 150 నుంచి 160 మధ్యలో ఉంటుంది అని చెప్పి ఆయన లెక్క వేస్తున్నాడు. అందుకే ఆయన అంచనాలు వేరు, మిగిలినటువంటి వాళ్ళ లీడర్ల యొక్క అంచనాలు వేరుగా ఉన్నాయి. ఆయన అన్ని రకాలుగా తీసుకున్నటువంటి సమాచారం, కేంద్ర ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి సమాచారం ఉంటుంది ఆయన దగ్గర, ఎందుకంటే కూటమిలో ఉన్నారు కాబట్టి. రాష్ట్ర ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి అధికారులు కూడా కొంతమంది టచ్లోకి వెళ్ళారు చంద్రబాబు నాయుడికి. ఆల్రెడీ ఆయనకి రహస్యంగా కలిసేందుకు చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ అధికారులు ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర. అలాగే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి లీడర్లు వాళ్ళు కూడా భవిష్యత్తులో అధికారంలో రాబోతుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ రేపు జూన్ 4న రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఉన్నటువంటి పార్టీని వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు, ఇలా రకరకాలుగా ఉండేటువంటి వాళ్ళు కోలాహలం చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర నెలకొంది. ఆ సందర్భంగా రివ్యూ మీటింగ్లో ఆయన ప్రస్తావించినటువంటి అంశం ఇది, 150 నుంచి 160 వస్తాయి మనకి అని. అంటే ఆయన చెప్పారు అని అంటే డెఫినెట్గా ఆ లెక్క కరెక్ట్ అయి ఉంటుంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ సీనియర్లు భావిస్తూ ఉన్నారు. ఇటీవల వరకు వాళ్ళది 120, 110 చుట్టూ తిరిగినటువంటి ఆలోచనలు కాస్త ఇప్పుడు 150 నుంచి 160కి వెళ్ళిపోయినాయి. అలా ఎందుకు వెళ్ళింది అని అంటే చంద్రబాబు నాయుడు అన్ని కోణాల నుంచి లెక్కేసి అన్ని సర్వేలను పరిశీలించిన తర్వాత ఆయన వేసినటువంటి లెక్క. బహుశా దాంట్లో ప్రశాంత్ కిషోర్ది కూడా ఉండొచ్చు. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ మొదటి నుంచి పోలింగ్ ముందు రోజు కూడా ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇంటర్వ్యూ ఇచ్చి ఘోరమైనటువంటి ఓటమిని జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోబోతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఘోరమైనటువంటి ఓటమి ఎదుర్కోబోతుంది అని చెప్పి ఆయన ఘంటాపదంగా చెప్పారు. దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విరుచుకుపడ్డారు. అసలు ఏ ఆధారంతో చెప్తున్నావు, ఏ ఆధారం ఉందని నువ్వు చెప్తున్నావు అని చెప్పి, అసలు ఆయన చెప్పేది మనం పరిగణలోకి తీసుకోవడానికి అవకాశం లేదు, అతను ఒక బిజినెస్ మ్యాన్, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ వైపు మాట్లాడుతుంటారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొట్టవతలు బాధేశారు. సీన్ కట్ చేస్తే పోలింగ్ ముగిసిన తర్వాత అంచనాలు వేసుకుంటూ ఉంటే కూటమి అధికారంలో రాబోతుంది, కూటమి తుఫాన్ లాగా సునామీ లాగా మొత్తం
స్వీప్ చేయబోతుంది అని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. బహుశా ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు, ఇతర సర్వేలు, నేషనల్ జర్నలిస్టులతో కూడా చంద్రబాబు నాయుడుకి సంబంధాలు ఉన్నాయి. సో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వీటన్నిటిని క్రోడీకరించుకున్న తర్వాత చాలా పక్కాగా ఆయన చెప్పినటువంటి ఫిగర్ ఏంటంటే 150 to 160 అని చెప్పారు. అదే జరిగితే జగన్మోహన్ రెడ్డి తట్టాబొట్టా చదువుకొని వెళ్ళిపోవడం అనేది ఖాయంగా కనిపిస్తూ ఉంది. ఒక సునామీ రాబోతుంది అనేది చంద్రబాబు నాయుడు యొక్క అంచనా. జూన్ 4వ తారీఖున కౌంటింగ్ సందర్భంగా ఒక సునామీ లాగా ఫలితాలు రాబోతున్నాయి. ఆ సునామీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకోబోవటం అనేది ఖాయం అని చెప్పి ఆయన నమ్ముతున్నారు. అదే విషయాన్ని తెలుగుదేశం పార్టీ సీనియర్లకి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దీంతో వాళ్ళలో ఒక నూతనంగా వచ్చినటువంటి ఒక జ్యూస్ తోటి ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు సాయంత్రం వాళ్ళ అమరావతి వెళ్తున్నారు, పవన్ కళ్యాణ్ తోటి భేటీ అవుతున్నారు రేపు. వాళ్ళిద్దరి మధ్య కూడా ఈ అంశం మీదనే చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎన్ని స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే జూన్ 1వ తారీఖున సాయంత్రం 6 గంటలకల్లా ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి. సో ఎగ్జిట్ పోల్ ఫలితాలు వస్తున్నాయి కాబట్టి ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఆల్మోస్ట్ గెలుపు ఓటమిని నిర్దేశిస్తాయి. అలాగే వచ్చేటువంటి నంబర్ కూడా ఏ పార్టీకి ఎన్ని వస్తాయని కూడా తేల్చేటువంటి అవకాశం ఉంది. అందుకే ముందు రోజు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు భేటీ అవుతున్నారు. భేటీ కావడంతో పాటు కౌంటింగ్ రోజు ఏ విధంగా క్యాడర్ని సంసిద్ధం చేయాలనే దాని మీద కూడా వాళ్ళు ఒక డైరెక్షన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు ఇంకోటి ఆలోచిస్తుంటే, ఒక లెక్క వేస్తూ ఉంటే మిగిలినటువంటి వాళ్ళు ఇంకొక లెక్క వేస్తున్నారు అనేది నేను అందుకే చెప్పాను. సో చంద్రబాబు నాయుడు లెక్క ఎప్పుడు తప్పదు, ఆ లెక్క కరెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆయన సీనియర్లకు ఏదైతే చెప్పారో అది రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అసలు 162 అంటున్నారు కొంతమంది. అంటే ఇక్కడ 162 ఆ ఫిగర్ ఎందుకు చెప్తున్నారు తెలియట్లా. ఆ 162 అప్పుడు ఈవెన్ నేను ఇంటర్వ్యూ చేసినటువంటి నడింపల్లి సీతారామరాజు గారు సీనియర్ జర్నలిస్ట్, ఆయన 162 అని చెప్పి చంద్రబాబు నాయుడుకి చెప్పినట్టు నా లైవ్లో నా ఇంటర్వ్యూలోనే చెప్పారు. ఆయన 162 అనేది 6 + 2 8 + 1 162 9 అనేది ఎన్టీ రామారావుకి, స్వర్గీయ ఎన్టీ రామారావుకి లక్కీ నెంబరు. కాబట్టి మామగారి ఆశీస్సులు చంద్రబాబు నాయుడుకి ఈసారి పుష్కలంగా ఉన్నాయి. 162 వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆయన చెప్పినటువంటి మాట. అంత 162 వచ్చే అంత వాతావరణం కూడా ఉంది అనేది ఆయన విశ్లేషణలో ఉండేటువంటి భావన నడింపల్లి సీతారామరాజు గారు. బహుశా ఇలాంటి వాళ్ళందరూ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ మేరకు చంద్రబాబు నాయుడు 150 అబోవ్ 160 దాటే అవకాశం ఉందని చెప్పి ఆయన బహుశా అలాంటి ఇండికేషన్ ఇచ్చారా తెలుగుదేశం పార్టీలో ఉండే సీనియర్లకు అనేది మనం భావించడానికి అవకాశం ఉంది, విశ్లేషించుకోవడానికి కూడా అవకాశం ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు ఒక లెక్క అయితే మిగతా వాళ్ళందరిది ఇంకొక లెక్క అని చెప్పేసి మనం దాన్ని రిజల్ట్ని మనం కంక్లూడ్ చేసుకోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.